నా పేరు విక్రమ్ లోడా. నిజం ఇంకా అబద్ధం. అందరికీ వాళ్ళ దృష్టితో కొన్ని మాటలు నిజం అనిపిస్తాయి, కొన్ని అబద్ధం అనిపిస్తాయి. కొన్ని మాటలు నిజం అనిపిస్తాయి, కొన్ని మాటలు తప్పు అనిపిస్తాయి. అయితే యూనివర్సలీ ఏ మాటలు నిజం, ఇంకా ఏ మాటలు అబద్ధం, ఇంకా ఏ మాటలు ఉన్నాయి, ఏదైతే అబద్ధమో నిజమో యూనివర్సల్. ఇంకా ఈ మాటలకి సంబంధించి నిర్ణయం ఎవరు తీసుకుంటారు? ఏమంటే సత్యం అసత్యం. సత్యం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి రిలేటివ్ సత్యం, రెండవది అసలైన సత్యం. రియల్ అండ్ రిలేటివ్. రిలేటివ్ సత్యం సాపేక్ష సత్యం అవుతుంది, వ్యూ పాయింట్ సత్యం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రెండు లైన్స్ ఉన్నాయి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. మీరంటారు ఎడమవైపు ఉన్నది చిన్నది, కుడివైపు ఉన్నది పెద్దది అని. మరి చిన్నది పెద్దది అన్నది దేని ప్రకారంగా అంటున్నారు? రెండు పక్కనే ఉన్నాయి, ఒకదానికి ఒకటి ఆధారంగా. ఒకవేళ ఒకటే లైన్ ఉంటే పెద్దది కాదు, అది చిన్నది కాదు. ఒకటే అంటే దాన్ని నిరపేక్షం అంటారు. ఈ రెండూ కలిసి ఉండడంతో దీన్ని రిలేటివ్ అంటారు. సాపేక్షత వస్తుంది. థియరీ ఆఫ్ రియాలిటీ అని దీన్నే అంటారు. మరి ప్రపంచంలో ఎక్కడ చూడు అక్కడ రిలేటివిటీయే ఉంది, రియలిస్టిక్ లేదు. రియాలిటీలో ఏదీ రాకూడదు. రియాలిటీలో వచ్చిందంటే రియాలిటీని పొందితే వారిని జ్ఞాని అంటారు. ఇక వారికి ఎవరితోనూ మతభేదాలనేవి ఉండవు. నో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, నో డిఫరెన్స్ ఆఫ్ థాట్స్ ఆఫ్ ఈవెన్. ఎందుకంటే వారు వ్యూ పాయింట్తో చూస్తారు అన్నింటినీ. ఇలా అంటే ఒక సర్కిల్ ఉంది, 360 డిగ్రీలు. ప్రతి ఒక్కరూ ఒక్కో డిగ్రీ వద్ద కూర్చున్నారు. ఎవరు కూర్చున్నారో వారిది అదే డిగ్రీ వద్ద అదే యాంగిల్ కరెక్ట్ అనిపిస్తుంది. మిగతా వారికి అనిపించింది, అందుకని అది తప్పు అని అనుకోనక్కర్లేదు. ఇదే ఈ ప్రపంచంలో గొడవలున్నాయే, కొట్లాటలు, సత్యాసత్యాలు, వేర్వేరు వ్యూ పాయింట్ల వద్ద ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చోట కూర్చునున్నారు. దానివల్ల ఇక సెంటర్లో కూర్చున్నవారు, వారికి ఎవరితోనూ మతభేదాలు లేవు. ఎందుకంటే ఆయన అందరినీ చూడగలరు, అందరి వ్యూ పాయింట్ని చక్కగా చూడగలరు. సెంటర్లో కూర్చున్నారాయన, అందుకోసం ఇంకా ఈక్వల్ వ్యూ పాయింట్ వాళ్ళకి వేరుగా ఉంటుంది, సెంటర్ వరకు ఉండదు. ఎంత సెంటర్కి వెళ్ళాలనుకుంటామో మనకి ఎవరికి ఎవరితో భేదాభిప్రాయాలుండవు. ఇదే ప్రపంచానికి సూర్యచంద్రులు, ఇదే లోకం అన్నీ అయ్యాక కూడా మనం దృష్టి సెంటర్కి వెళ్తే పూర్తిగా మారిపోతుంది. ఇక ఈ దృష్టి మారితే ఎక్కడైతే గొడవలు, రాగద్వేషాలు, భేదాభిప్రాయాలు ఇవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ప్రతి ఒక్కరిని వారి వ్యూ పాయింట్ని చూస్తే కనిపిస్తుంది. దానివల్ల మనకి కరుణ వస్తుంది. ఎలా అంటే గుడ్డివాడుంటే అతనికి ఎదురుగా ఉన్న బోర్డు అపోలో హాస్పిటల్ అని ఉంది, కానీ పాపం అతనికి కనిపించదు, గుడ్డివాడు. నేనంటాను అక్కడ అంత పెద్ద అక్షరాల్లో రాసుంది, కానీ నీకు కనిపించట్లేదంటే ఎలాగా? పాపం గుడ్డివాడు, వాడికి కళ్ళు లేవు, కానీ మీకింత పెద్ద కళ్ళుండి కూడా గుడ్డివారు, అతని గుడ్డితనం మీకు కనిపించట్లేదు. ఈ విధంగా మొత్తం ప్రపంచంలో రెండు పెద్ద పెద్ద కళ్ళుంచుకుని తిరుగుతున్నారు, అయినా గుడ్డివారుగానే జీవిస్తున్నారు. ఎందుకంటే ఎదుటివారి వ్యూ పాయింట్ని తెలుసుకోలేకపోతున్నారు. అందువల్ల మనం గుడ్డివారమే. ఇక
ఎంత ఎదుటివారి సీట్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తామో చూస్తామో మనకి మతభేదాలుండవు. అది కరెక్ట్గానే ఉంటుంది. అతను చూసేది చేసేది కరెక్టే, ఎందుకంటే అతని వ్యూ పాయింట్ మీకు అలాగే కనిపిస్తుంది. అక్కడ ఇక్కడ సత్యం అసత్యం అన్న ప్రశ్నే ఉండదు. అసత్యం సత్యం అన్న ప్రశ్న సాపేక్షతతో ఉంటే రియాలిటీలో ఉన్న వ్యూ పాయింట్స్లో ఉన్నా. అందువల్లే దీన్ని రిలేటివ్ సత్యం అంటారు. ఇక రియల్ సత్యం సెంటర్లో ఉంది. అక్కడ ఎవరితో మతభేదాలుండవు. సెంటర్లోకి ఎవరు వస్తారో వారికి సత్యం కనిపిస్తుంది చక్కగా. ఇక వారి కోసం సెంటర్లో ఎవరెవరు వస్తారో వారందరికీ సెంటర్ వారి సత్యం యూనివర్సల్ సత్యంగా అవుతుంది. ఏ డిఫరెన్స్ ఉండదు. తెలిసిందా? మీరు కూడా అదే సెంటర్లోకి రావాలి. నేను నిన్ను అదే విధంగా ఆ మార్గం గుండా తీసుకెళ్ళడానికి మార్గం చూపిస్తాను. ప్రతి ఒక్కరూ తమ 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 స్థానాల్లో ఉన్నారు. అప్పుడే మనం అంటూనే ఉంటాము మొత్తం ప్రపంచంలో మైత్రిభావన వద్దు అని. కానీ ఎలా వస్తుంది? శబ్దం అందరి వద్ద ఉంది, కానీ అక్కడికి చేరుకునే మార్గం ఎవరికి తెలుసు? ఈ మార్గం జ్ఞానుల వద్ద ఉంటుంది. ఈ వ్యూ పాయింట్ నుండి వెళ్ళిపోవాలి. ఎవరి వ్యూ పాయింట్నైనా స్వీకరించాలి. అది తప్పు అని చివరికి వ్యూ పాయింట్ ఎవరిదైనా తప్పు కావడం, తప్పు అనడం, నువ్వు తప్పు అని ఎవరినైనా అంటే దాని అర్థం ఏమంటే వారి ఆత్మని తప్పు పట్టడం అన్నమాట. అలా అన్నట్టు వారి వ్యూ పాయింట్ అతని ఆత్మతో సమానము. వారి సర్వస్వం వ్యూ పాయింట్ అతనికి ఏమీ తెలీదు. అది అతని వ్యూ పాయింట్ రిలేటివా టెంపరీయా నా రియల్ సెంటర్లో ఉన్నాను నేను అక్కర్లేదు. అతనికి తెలిసిందల్లా ఒక్కటే విషయము. కానీ ప్రతి ఒక్కరికి ఆత్మ తన వ్యూ పాయింట్లోనే ఉంది. ప్రతి ఒక్కరికి వారి విలువ నమ్మకం అదే వారికి సర్వస్వం. దానికోసమే భగవంతుడు ఆత్మ అన్నీను. మనం వారి వ్యూ పాయింట్ని తప్పు అంటే వారి భగవంతుణ్ణి తప్పు పట్టినట్టే. మనం ఎందుకు ఇందులో పడటము? వారికి ఏది బావుంటే గో ఎహెడ్. వారి మాట నిజంగా కనిపించకపోతే నేను వాళ్ళని సొంతం చేసుకోలేను. సరే, కానీ మీరన్నది మీకోసం సరైంది. గో ఎహెడ్. ఇక మనం ఏం చేస్తామో మనం తప్పు తిన్నగా ఉందాం. నిజమైన మార్గంలో ఉండాలి. పోనీలే చేయని. మీరు మీ మార్గాన్ని చూసుకోండి. మీరెంత సరైన మార్గంలో ఉన్నారన్నది. ఇక ఎంత చేసినా తప్పు వారిని మీరు సరైన మార్గంలోకి తీసుకుని రాగలరా? తప్పుడు వారిని సరైన మార్గంలోకి తీసుకురాలేరు. అంత శక్తి లేదు మన దగ్గర. ఎవరి మార్గంలోనైనా ఎవరి మార్గాన్నైనా మార్చడానికి. మార్గం ఊరికే మారిపోదు. దృష్టి మారినప్పుడే అప్పుడే కొత్త ఆత్మ వస్తుంది. లేకుంటే ఒకటే పట్టుకుని ఉంటుంది. అదే దృష్టితో నడుస్తుంది. అదే చోట ఆగిపోతుంది. మార్గంలో తప్పించుకోలేము. ఈ జ్ఞానులు ఏం చేస్తారంటే మీకోసం కొంచెం కాస్త మార్పులు బయట నుంచి చేస్తారు. కేవలం మీ దృష్టినికి అందిస్తారు. యూనివర్సల్ అంతా యూనివర్సల్ ట్రూత్ దృష్టినిస్తారు. సెంటర్లో ఏంటి అంతా చూపిస్తారు. అది మీరొకసారి ఆ దృష్టిలోకి వస్తే మీ దృష్టే మారిపోతుంది. దృష్టి మారితే ఇక సృష్టే మారినట్టు. మిగతాదంతా అలాగే ఉంటుంది. దృష్టిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మేము అదే చేస్తాము. దృష్టిని మారుస్తాము. విజ్ఞాని ఇంకా అజ్ఞాతలో ఏంటి తేడా? ఈ జీవితంలో మనం కలలు సాధించుకోవాలంటే ఏం చెయ్యాలి? ఏది భౌతిక విజ్ఞానం గురించి మాట్లాడుతున్నారా? ఏంటంటే ఎలాగైతే ఫిజిక్ ఉందో ఇంకా వేరే మాటలు అలా. ఎలా అంటే ఆధ్యాత్మికత కూడా ఓ రకమైన విజ్ఞానమే. ఆత్మ విజ్ఞానం.
ఆధ్యాత్మికత అంటే ఆత్మసన్ముఖం కావడం. ఓసారి మీరు ఆత్మసన్ముఖం అయితే ఇక ఆ తర్వాతే ఆత్మవిజ్ఞానం మొదలవుతుంది. ఇంకా ఇదే విజ్ఞానంతో మీకు పర్మనెంట్ శాంతి లభిస్తుంది. ఎలాంటి వ్యవస్థ మిగిలింది, ఎలాంటి సంయోగం ఉండాలి, మంచి చెడు ఏది ఉన్నా సరే మీ జీవితంలో మీ లోపల ఉంది శాంతి. ఆత్మసుఖం తొలగిపోదు. ఎలా ఉన్నది అలాగే నిలుస్తుంది. ఓసారి దాన్ని అనుభవం జరగాలి. ఇక భౌతిక విజ్ఞానం దాని సహాయంతో భౌతిక విషయాల్లో ప్రగతి జరుగుతుంది. ఎన్నో అచీవ్మెంట్స్లు అవుతాయి. కానీ దాంతో అంతర్శాంతి లభించదు. బహుశా బయట సుఖం లభించచ్చు, కానీ అది కూడా టెంపరరీ. ఎంతో సుఖం లభిస్తే అందులో నుండి దుఃఖం వస్తుంది. ఎన్ని సౌకర్యాలు ఉంటాయో మీ జీవితంలో దొరుకుతాయో అవే సౌకర్యాలు మీ జీవితంలో దుఃఖానికి కారణం అవుతాయి. ఇలాగే ఉంటుంది. మీరు ఈ సౌకర్యాలకి బానిసలవుతారు. ఎన్ని రకాలుగా అలవాటు పడతారంటే మీకు అవి లేకుండా నడవదు. మీరు స్వయంగా ఏమీ చేయలేకపోతున్నారు. ఈరోజు ఈ భౌతిక విజ్ఞానం మనిషిని బానిస చేసింది. చూడండి, కారు లేకపోతే పని జరగదు. రైల్వేలో రిజర్వేషన్ లేకపోతే వెళ్ళలేరు. మునుపు ఈ సిస్టమ్ ఎక్కడుంది? అలాగే పట్టుకుని కొట్టుకుని తోసుకుని బండెక్కడం, చోటు దొరికితే కూర్చోవడం, దెబ్బలాడి కూర్చోవడం, కాస్త బండి బయలుదేరేదాకా శాంతి. అంతా శాంతిగానే వెళ్ళిపోయేవాళ్ళం. ఎవరితో గొడవపడ్డామో వారితో కలిసి టిఫిన్ తినడం, ఇలా ఉండేది. అంతా మారిపోయింది. అంతా చేంజ్ అయింది. మనకి సౌకర్యాలన్నీ లభించాయి. ఈ సౌకర్యాలు సుఖాన్నిస్తాయి కొన్ని, కానీ దొరక్కపోతే అంతే దుఃఖము కలుగుతుంది. ఎంతో విజ్ఞానం అఫ్కోర్స్ మనకి బయట సౌకర్యాలను ఎన్నో అందించింది. కానీ మీరు లోపల చూస్తే మనిషి ఎంతో డిపెండెంట్ అయిపోయాడు. ఇక లోపల ఉన్న సహనశక్తి ఎంతో కష్టం వచ్చినప్పటికీ దాన్ని భరించే శక్తిని, దాని నుండి బయటపడే శక్తిని ఇదంతా అందిస్తుంది. అందుకే చూడండి, ఈ రోజుల్లో నేను చాలా నోటీస్ చేశాను. ఇంకా అందరిలో చిన్న వయసులోనే, టీనేజ్లోనే పిల్లలు డిప్రెషన్లోకి వెళ్తున్నారు. పువ్వు వికసించే ముందే వాడిపోతోంది. మునుపు ఇలా ఉండేది కాదు. ఏది ఉన్నా పిల్లలు కూడా దానికే ఉండేవారు. ఇప్పుడు చేయలేకపోతున్నారు. ఎందుకంటే అన్నీ ఎక్కడ చూసినా ఈ విజ్ఞానమే మనల్ని ఓ విధంగా డిపెండెంట్గా చేసేసింది. మరో రకంగా లాభాలున్నాయి, లేవు అని కాదు. బయట అన్నీ లాభాలే, లోపల అన్నీ నష్టాలే. ఆధ్యాత్మికలో చాలా జరిగాయి. పర్సనల్గా, వ్యక్తిగతంగా. సాధారణంగా మనం ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు మొద్దు, బుర్రలేదు ఇలాంటి పదాలను వాడుతూ ఉంటాము. మా ఇంట్లో నేర్పిస్తారు ఎప్పుడూ అలా తిట్టకూడదు అని. కానీ ఇలా వచ్చేస్తూ ఉంటే నోట్లోంచి ఫ్రెండ్స్తో ఉంటే ఇది నార్మల్గా అవుతూ ఉంటుంది. మిత్రులతో కలిసినప్పుడు దాంతో అప్పుడు ఎలాంటి కర్మబంధం వస్తుంది అంటే ఎలాంటి ప్రభావం పడుతుంది? మాట చెప్పడంలో కాస్త తేడా ఉంటుంది. ఒకవేళ ద్వేషంతో అంటే దానివల్ల భారీ కర్మ పడుతుంది. సహజ ప్రేమతో అంటే ఫ్రెండ్షిప్లో అంటే గనక దానికి అంత భారీ కర్త ఉంటుకోదు. ఒకవేళ చిరాకు, ద్వేషంలో అంటే మొద్దు అని లేదా తెలివి తక్కువ దానా అని, గాడిద వంటి మాటలు అంటే దాన్ని మనం అంటూ ఉంటాం కదా అని ఎవరినైతే నేనే తెలివి తక్కువ దద్దామని అలా అని అనుకుంటూ ఉండాలి.
మనపైనే అలాంటి అంతరాయం వస్తుంది. మనం మన తక్కువ బుర్రవాడా అని అంటే మన బుర్రపై ప్రభావం పడుతుంది. ఎవరినైతే మొద్దు అని అంటామో మనమే మొద్దు అవుతాము. ద్వేషంతో అంటే తిరస్కారంతో. నిజానికి ఏమీ ఇంటెన్షన్ ఉండదు వాళ్ళని బాధ పెట్టాలి అని, కానీ అలా అప్పుడప్పుడు అసలు పేరుతో మొద్దు వద్దు ఇలా పేర్లతోనే పిలుస్తుంటాం. ఎలా అంటే లల్లు ఇలా రా అంటే వారికి తెలిసిపోతుంది వాళ్ళనే అని. మరి నిన్ను కూడా ఎవరో ఒకళ్ళు లల్లు అని అంటారు. ఫ్రెండ్స్ మధ్య పేర్లుండవు, ఇలాగే ఉంటాయి. ఇక ఎన్నోసార్లు ప్రేమతో పిలిస్తే అంతా చెడు ప్రభావం ఉండదు. కానీ ఇప్పుడప్పుడు అలా అవుతుందంటే ఏ ఫ్రెండ్నైతే మీరు రోజు మొద్దు అని పిలుస్తుంటారో ఓసారి ఆమె మూడ్ సరిగా లేనప్పుడు ఆమెకి బాధగా అనిపిస్తుంది. అప్పుడది చాలా బాధగా ఉంటుంది, భారీగా అవుతుంది. ఎప్పుడూ అవుతుంది అలాగా, ప్రతిసారి అవ్వదలాగా. కానీ అయితే కనుక బాధగా ఉంటుంది. మనల ఆలోచనలు ఉంటాయే, అలాగే మన మాటలు కూడా ఉంటాయి అని చదివాను, విన్నాను కూడా. మన ఆలోచనలే అలా అయిపోయి తప్పుడు తిట్ల వల్ల మరి మరో మాటే రాకపోవడం అయిందా? ఎప్పుడూ అంటూ ఉంటే రాదు, ఎప్పుడూ అంటుంటే అలవాటైపోతుంది. మన సైకాలజీ మన నోటికి వచ్చేస్తుంది. ఇదే శబ్దం మళ్ళీ బయటికి వస్తుంది. ఎప్పుడైనా పెళ్ళయ్యాక మన హస్బెండ్ని కూడా ఓ మొద్దు వెదవా ఇలా రా అంటే, ఇక అత్తగారిని ఓ లల్లు ఇలా రా, చాలా ప్రాబ్లం అవుతుంది. దీనికి నమ్మకమే లేదు. ఇది నోటిని ఎలా తిప్పితే అలాగే వెళ్తుంది. జాగ్రత్తగా ఉంటే మంచిది ఇప్పటినుంచి. ఇక తర్వాత అదుపు చేసుకోవడం చాలా కష్టం. తెలిసిందా? దీనికే ఓ మంచి కథ ఉంది. తాతగారు ఎప్పుడూ చెప్పేవారు, ఒక చిన్న వ్యాపారం ఒకడుండేవాడు. అతను గాజులమ్మే వ్యాపారం చేసేవాడు. తనతో పాటు గాడిదని కూడా ఉంచుకునేవాడు. తన దగ్గర గాడిద పైగిన గాజులుంచి అమ్మడానికి వెళ్ళేవాడు. వాడి ఊరు నుండి మరో ఊరికి వెళ్ళి అమ్మేవాడు. ఏ ఊర్లో అమ్మడానికి వెళ్ళాడో అది రాజపుట్ల ఊరు. ఇక ఎప్పుడూ కలిసి వెళ్ళేటప్పుడల్లా ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు, ఓ గాడిద నడు, త్వరగా నడు. కొడుతూ ఉండడం, మళ్ళీ గాడిద అనడం. ఓసారి ఎలా అయిందంటే రాజపుట్ల స్త్రీల వద్దకు వెళ్ళాడు. గాజుల్ని తీసుకుని రాజపుట్టు ఊరికి వెళ్ళాడు. ఆ అలవాటు ప్రకారంగా మాట్లాడుతూ, గాడిద ఈ గాజులు కాస్త చూడు, తీసుకో అన్నాడు. మీకు ఇంకా ఎంత కోపం వచ్చిందంటే మొత్తం జనాలందరినీ కలిపి వాడిని కొట్టించింది. పాపం వాడు మాత్రం అరే ఏమైంది, ఏం చేయను నేను అనుకుంటూ తన ఊరి వాళ్ళకి చెప్పుకున్నాడు. చూడు నీ గాడిద అని పిలవడం మాని. అప్పుడు మరి ఏమని పిలవను? అప్పుడు పెద్దక్క లేకపోతే చిన్నక్క, మీరు చాలా మంచివారు, పదండి, త్వరగా పదండి, ఆలస్యం చేయకండి, అక్క అమ్మగారు ఇలా పిలవడం మొదలుపెట్టు గాడిదని. ఇక నీ నోరు కూడా ఎప్పుడు చూసినా ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది. అలాగే నీ మొద్దు అన్న పదాన్ని కూడా మార్చేసుకో. ఇంకా ఇంకోటి ఏంటంటే, మా ఏజ్లో టీనేజ్లో టీచర్స్ని మిమిక్రీ చేయడం లేదా వారి స్టైల్లో మాట్లాడడం, అది వారి వెనకాల సహజంగా వచ్చేస్తూ ఉంటుంది. అది ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడితే చాలు మా ఫ్రెండ్స్ అంతా అదే టోన్లో డోంట్ యూ నో దిస్ మచ్ అని మాట్లాడుతుంటాయి, ఇలాంటి టోన్లో. దాంతో దీని గురించి ఏమనాలి, లేక మా అవినయం అది చాలా పెద్ద అవినయమే. చూడమ్మా, మేము అలాగే చేసేవారం. ఇప్పుడు చెప్తే ఎవరు నమ్మరు గాని ఎంతో చెడు చేసేవారం కాలేజీ రోజుల్లో. స్కూల్లో ఇలా అయ్యేది కాదు, ఎందుకంటే స్ట్రిక్ట్గా ఉండేవారు. కాలేజీలో, మెడికల్ కాలేజీలో ఇలాగే ఉంటుంది. అయితే ఇవన్నీ తప్పు. మన అంటారు కదా, విద్య వినయం నా శోభితే.
ఎప్పుడూ విద్య ఉంటుంది, వినయంతోనే శోభిల్లుతుంది. ఇక ఎవరి వద్ద నుండి మనం విద్యని ప్రాప్తించుకుంటామో వారిని తప్పక వినయంగా ఉండాలి వారి పట్ల. అదే శోభిల్లుతుంది ప్రతి విద్యార్థి కోసం. అదే కారణం వల్ల ఈరోజు టీచర్స్ అంటే రెస్పెక్ట్ స్టూడెంట్స్ వద్ద పోయింది, స్టూడెంట్స్ రెస్పెక్ట్ టీచర్స్ వద్ద లేదు. ఇక మునుపటి కాలంలో ఉండే సంబంధం గురు శిష్యుల మధ్య ఆశ్రమ జీవనాన్ని గుర్తు చేసుకోండి. అది ఆ రోజుల్లో ఎక్కడ ఉంది? ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి మధ్య ఏం సంబంధం ఉంది? ఎంత అందమైన సంబంధం! గురుదక్షిణ కూడా వేలు అడగ్గానే ఇచ్చేస్తాడు. ఈరోజు టీచర్ ఏదైనా అంటే శిష్యుడు ఏమంటాడు? బయటకు నాడు 2 లంపకాయలు ఇస్తాను ఇలా అంటారు. పాపం ఆ టీచర్ భయంతో ఉంటారు. బయటికి వెళ్తే నన్ను కొట్టరు కదా అని, దెబ్బలు పడవు కదా అని. దెబ్బలు పడతాయేమో లెంపకాయలు. నా తరఫు నుండి తప్పక వినయాన్ని ఉంచుకోమ్మా. నేను చేసిన తప్పుని నువ్వు చెయ్యకమ్మా. సరే, మేము అయిపోయాము, చదువు అయిపోయింది, పాస్ అయిపోయాము, అన్నీ అయిపోయాయి. కానీ ఆధ్యాత్మికంలోకి వచ్చాక నేను నా జీవితంలో తాతగారి వినయం చేయలేదు. ఆయన ఎప్పుడూ బయట వినయాన్ని ఉంచుకున్నారు, లోపల అంతకంటే ఎక్కువ వినయాన్ని ఉంచుకున్నారు. దీంతో ఆయనకి పరమకృప ప్రాప్తించింది. ఇక పరమకృప ప్రాప్తించగానే నాలో ప్రగతి వచ్చింది.